హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో కథ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. కథ పూర్తిగా వినండి. కథ మీకు నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ చేయకుండా మన కథలోకి వెళ్ళిపోదాం. ఏంటి అమ్మ ఇలా ఇరికించింది? ఇప్పుడు బొట్టు పెట్టకపోతే అమ్మకు దొరికిపోతా, పెడితే కస్తూరి అనుకుంటూ ఇప్పుడు నా పరిస్థితి ముందు నొయ్యి వెనక గొయ్యిలాగా ఉంది అనుకుంటూ ఉన్నాడు ఇషాన్. అప్పుడే తులసి ఫోన్ నుండి యూట్యూబ్లో ప్లే అవుతుంది ఒక పాట. సత్తే ఏ గొడవ లేదు, సత్తే ఏ గోలా లేదు అంటూ వస్తున్న పాటను హమ్ చేస్తున్న తులసిని చూస్తూ కోపంగా ముందు తులసిని చంపేయాలి అనుకుని చూస్తూ ఉన్నాడు ఇషాన్. కస్తూరి మాత్రం కంగారుగా కోపంగా చూస్తూ ఉంది ఇషాన్ని. తులసి మాత్రం వంటగదిలో నుండి బయటకు వచ్చి చూస్తూ ఉంది ఆ దృశ్యాన్ని కళ్ళారా చూడాలని. కస్తూరి కంగారు గమనించిన ఇషాన్, తులసి నాకు టీ ఇవ్వు, చాలా తలనొప్పిగా ఉంది అని అనగానే, బాబూ అది ఏంటి తులసి, వెళ్ళి తీసుకొనిరా, నాకు చాలా నొప్పిగా ఉంది, వెళ్ళు అని కోపంగా అరిచేసరికి అలాగే బాబు అంటూ తులసి వెళ్ళింది. ఈయనకి ఇప్పుడే వచ్చిందా తలనొప్పి అని అనుకుంటూ. నేను ఏదో చూడాలని అనుకుంటే ఈ బాబు ఎప్పుడూ ఇంతే అనుకుంటూ విసుగ్గా వెళ్ళింది తులసి. తులసి అయితే వెళ్ళింది, కానీ అమ్మను ఎలా పంపించాలి అని అనుకుంటూ ఉన్నాడు ఇషాన్. ఏంటి ఇషాన్ ఆలోచిస్తున్నావు, పెట్టు అని సురేఖ గారు అంటూ ఉంటే పెడుతున్నా అనుకుంటూ కస్తూరిని చూస్తూ ఉన్నాడు. కస్తూరి సీరియస్గా మనసులో, ఏంటి ఈయన పెడుతున్నా అన్నాడు, నిజంగా పెడతాడా ఏంటి అంటూ కంగారుగా చూస్తూ తనకి ఆ భయానికి చెమటలు పడుతుంటే వాటిని తుడుచుకుంటూ ఉంది. ఇంకా ఇషాన్ పై కోపం కూడా చూపిస్తూ, అయ్యో కస్తూరి, ఏంటి నీకు అంతగా చెమటలు పడుతున్నాయి అనుకుంటూ తన దగ్గరికి వెళ్ళి వాటిని తుడుస్తున్నట్లు ఉన్నాడు. చేయి తీయండి, ఏంటి మీరు మరీ ఇంత దగ్గరికి వచ్చి అంటూ కోపంగా కస్తూరి అంటుంటే, చూడు కుంకుమ తీసుకొని ఫాస్ట్గా పెట్టుకో, నేను పెట్టినట్టు యాక్ట్ చేస్తా అని అన్నాడు వాళ్ళ అమ్మ చూస్తుంది అని. అలాగే అనుకుంటూ కస్తూరి సురేఖ గారికి కనపడకుండా వెంటనే తీసి పెట్టుకుంది కుంకుమ. ఇషాన్ కుంకుమ పెడుతున్నట్టు చేతిని తలకు ఆనించేసరికి వాళ్ళ అమ్మగారు అది చూసి నిజంగానే తనే పెట్టాడేమో అని అనుకొని ఆవిడ పనిలో పడిపోయింది. ఆవిడ వెళ్ళగానే, అమ్మయ్య, చాలా భయం వేసింది నాకు, అయినా ఇలా ఈ ఇంట్లో ఉండటం ఒక నరకంలా ఉంది నాకు, ఎప్పుడు ఏం చెప్తారో ఏం చేయాల్సి వస్తుందో అని నుదుటిన సింధూరం ఎంత ప్రేమగా చూస్తారు, ఇప్పుడు దానిని కూడా నేను ఇలా అబద్ధంగా అనుకుంటూ కోపం బాధ కలగలిపిన భావం కలుగుతుంటే అక్కడి నుండి వెళ్ళిపోయింది కస్తూరి గదిలోకి. అలా గదిలోకి వెళ్తున్న కస్తూరిని చూస్తూ ఏంటి తను అలా అనుకుంటూ వెనుకనే వెళ్ళబోయాడు. కానీ తులసి వచ్చి కాఫీ ఇచ్చేసరికి దానిని తీసుకొని వెళ్ళాడు గదిలోకి. అక్కడే కూర్చొని ఏడుస్తున్న కస్తూరిని చూస్తూ, ఏమైందని ఇప్పుడు అలా ఏడుస్తున్నావు నువ్వు అని అంటాడు ఇషాన్. మీకు బాగానే ఉంటుందిలేండి, కానీ ఒక అమ్మాయిగా నాకు ఉంటుంది బాధ, నాకు నరకంలో ఉన్నట్లుగా ఉంది, ఇలా వైఫ్గా యాక్ట్ చేయడం, ఇంకా సింధూరం, అసలు వీటిని ఎంత పవిత్రంగా చూస్తారో తెలుసా అమ్మాయిలు, తనకు పెళ్ళైనప్పుడు పెళ్లిపీటల మీద భర్త ప్రేమతో కూడిన భావంతో సింధూరం పెడితే ఆ క్షణం ఎలా ఉంటుందో మీకు తెలుసా, ఇంకా ఆ పవిత్ర బంధానికి విలువనిస్తూ భర్త ఆయుష్ ఇంకా క్షేమం కోసం ప్రేమగా తన నుదుటిన సింధూరం పెట్టుకుంటారు, కానీ నేను ఇలా, అయినా మీకేంటి అంటూ కళ్ళు తుడుచుకొని, చెప్పండి సార్, మనది కాంట్రాక్ట్ మ్యారేజ్ కాబట్టి మీరు ఎలా చెబితే అలా చేయాలి కదా, ఏడవకూడదు కూడా అని కళ్ళు తుడుచుకొని, అలా అని ఎగస్ట్రాల్ చేస్తే మాత్రం చేతులు విరిచి పొయ్యిలా పెడతా సార్ అని కూడా చూడకుండా అనుకుంటూ వెళ్ళింది బయటికి. సురేఖ గారు పిలుస్తుంటే కస్తూరి, ఏంటి తను అప్పటి వరకు బాధగా ఉంటుంది, మళ్ళీ అంతలోనే ఇలా
తనకి భర్త ఎవరో మాత్రం వాడు అయిపోయాడు అనుకుంటూ మళ్ళీ అంతలోనే ఎవరో ఏంటి ఇప్పుడు నేనే కదా అని అనుకుంటూ ఉన్నాడు నవ్వుతూ. కస్తూరి క్రిందకు వెళ్ళి వంటగదిలో పూజ చేసి మొదటగా పాయసం వండి దేవుడికి నైవేద్యం పెట్టి తర్వాత టిఫిన్ చేసింది. కస్తూరి ముందు గుడి నుండి వచ్చాక టిఫిన్ చేద్దాం గాని ముందు మనం గుడికి వెళ్ళాలి అనుకుంటూ ఇషాన్ త్వరగా రా గుడికి వెళ్దాం అనుకుంటూ పూజకు అన్నీ తీసుకొని తులసి సురేఖ గారు వెళ్ళారు. కస్తూరి మాత్రం పాయసాన్ని టేబుల్ పైన సర్దుతూ ఉండగా ఏంటి నువ్వు వెళ్ళలేదా అని అడుగుతాడు ఇషాన్. నువ్వు కాదు మనం వెళ్ళాలి అంట. మేడం వాళ్ళు వెళ్ళారు పూజకి అన్నీ సిద్ధం చేయడానికి. అమ్మ ఎందుకో ఇవన్నీ అంటూ విసుక్కుంటున్న ఇషాన్ని చూస్తూ ఆవిడ మీరు మీ భార్య బాగుండాలని ఇవన్నీ చేస్తున్నారు, మీకోసం ఎంత ఆలోచిస్తున్నారు, కానీ మీకు అవన్నీ ఏం తెలుసు? మనుషులను వారి భావాలను ఆడుకోవడం వాళ్ళని మోసం చేయడమే కదా మీకు బాగా అలవాటు. అయినా మీకు కొద్దిగా కూడా భయం కానీ సిగ్గు కానీ లేవా? మీ అమ్మని మోసం చేసి మీరు ఏం బాగుపడతారు? అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో, అమ్మ అంటే ఎంత ప్రేమో అమ్మ లేని వాళ్ళని అడగండి, అప్పుడు అర్థమవుతుంది మీకు అనుకుంటూ పదండి మనం కూడా వెళ్ళాలి, మేడం అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు అని అంటుంది కస్తూరి. సరే పద అనుకుంటూ వెళ్ళాడు ఆలోచిస్తూ కస్తూరి చెప్పిన మాటల గురించి. కారు దగ్గరికి వెళ్ళగానే తను ఏది ముందే వచ్చింది కదా అనుకుంటూ చూస్తుంటే అక్కడ బయట ఆటో కోసం చూస్తూ ఉంది కస్తూరి ఎందుకు అక్కడున్నావు అని అడుగుతాడు ఇషాన్. ఆటో కోసం అన్నది నార్మల్గా. ఏంటి కార్ ఉంది కదా అని అన్నాడు ఇషాన్. మాకు కారులో తిరిగే అలవాటు లేదు సార్, ఇక్కడ ఎవరూ లేరు కాబట్టి నేను మీ వైఫ్ని కాను, కేవలం ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని. మిడిల్ క్లాస్ అమ్మాయిలకు వాళ్ళ హద్దులు ఏంటో వాళ్ళకు బాగా తెలుసు. డబ్బు లేకపోయినా మాకు మా తల్లిదండ్రులు విలువలు ఇంకా మా స్థాయి ఏంటో బాగానే నేర్పారు. నేను ఇక్కడ ఉంటున్నా అని నా స్థాయి మించి ప్రవర్తించలేను కదా, అందుకే నా హద్దుల్లో నేను ఉంటాను అని అంటుంది కస్తూరి పద కార్ దగ్గరికి అని అంటాడు ఇషాన్ కోపంగా. వదలండి సార్ అని విదిలించుకుంటుంది కస్తూరి. పద ముందు, లేకపోతే ఎత్తికెళ్ళి కారులో కూర్చోబెడతా అని ఇషాన్ అనగానే వద్దులేండి అనుకుంటూ కారులో కూర్చుంది కస్తూరి. తనని కూర్చోబెట్టి డ్రైవింగ్ సీట్లో కూర్చొని మీ మిడిల్ క్లాస్ అమ్మాయిలకు మీ స్థాయి చెప్పిన మీ తల్లిదండ్రులు పక్క వాళ్ళకి చెవులు ఉంటాయి, కాస్త తక్కువగా మాట్లాడండి అని చెప్పడం మర్చిపోయారనుకుంటా. అబ్బా నీతో చాలా కష్టం అనుకుంటూ డ్రైవ్ చేస్తున్నాడు ఇషాన్. చేసిందంతా చేసి మళ్ళీ ఎలా అంటున్నాడో. ఇప్పుడు గుడిలో కూడా అబద్ధంగా అన్నీ చెయ్యాలి, దేవుడి ముందు కూడా అబద్ధంగా ఎలా అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది కస్తూరి. మళ్ళీ గిరి ఎలా ఉన్నాడో ఏమో, ఒక్కసారైనా తను చూడలేదు, ఎలా ఉన్నాడో ఏమో, మేడం తనకి తిండి పెడుతుందో లేదో అనుకుంటూ బాధగా ఆలోచిస్తూ ఉంది కస్తూరి అలా ఉండటం చూసి ఏమైంది తనకి? అప్పుల బాధ ఇంకా తనకి ఉండదు కదా, మరి ఎందుకు అలా బాధగా ఉంది అనుకునే లోపే గుడి రావటం వల్ల కస్తూరి నువ్వు వెళ్ళు లోపలికి, నేను వస్తా అంటూ పార్కు చేస్తూ ఉన్న ఇషాన్కి శ్వేత ఫోన్ చేసింది. హలో అని అంటాడు ఇషాన్. హలో డార్లింగ్ ఎక్కడున్నావు అని అంటుంది శ్వేత. గుడికి వచ్చాను, అమ్మ ఏదో పూజ అంటుంటే అని అంటాడు ఇషాన్. ఏంటి నువ్వు తన పక్కన కూర్చొని పూజ చేస్తావా అని ఆశ్చర్యంగా అంటుంది శ్వేత. చెయ్యాలి కదా అమ్మ చెప్తే అని అంటాడు ఇషాన్. తనేం చేస్తుంది, వద్దు అని చెప్పాలి కదా. ఓహో వచ్చిన ఛాన్స్ని బాగా వాడుకుంటున్నట్లుంది తను. అవునా? అవును, నిన్న ఫస్ట్ నైట్ అని విన్నాను, తను ఖచ్చితంగా అడ్వాన్స్ అయిపోయి ఉంటుంది నువ్వు తన ప్లాన్కి. శ్వేత స్టాప్ ఇట్ అని సీరియస్గా అరుస్తాడు ఇషాన్. నువ్వు అలా కస్తూరి గురించి తప్పుగా మాట్లాడకు, తన గురించి తెలియకుండా తనని ఇలా అవమానపరచడం ఏం బాగోలేదు. తన గురించి చాలా తప్పుగా అనుకున్నాం మనం, తను చాలా మంచిది, ఇంకా ఛాన్స్ వచ్చింది కదా అని వాడుకునే రకం కాదు తనకు కాని వాటిని ముట్టుకొని నిజాయితీ తంది. తను పరాయి వస్తువులను తాకను కూడా తాకదు.
తన గురించి తెలుసుకోకుండా ఛీ నువ్వు తన గురించి అలా మాట్లాడటం నచ్చలేదు నాకు అని సీరియస్గా అంటాడు ఇషాన్. ఏంటి ఇషాన్, కస్తూరి గురించి పాజిటివ్గా అంటే తనలో ఏదో చేంజ్ వచ్చిందే. ఆ కస్తూరి తనతో చీప్ ట్రిక్స్ ప్లే చేసి ఇషాన్ని తన వైపుకి అంటే నాకు ఇషాన్ దూరం అవుతాడా, ఇప్పుడేం చెయ్యాలి నేను అని అనుకుంటూ అంటే నేను తన గురించి అనలేదు డార్లింగ్, మామూలుగా అన్నా అంతే, మరి నువ్వు అలా కోపం తెచ్చుకోకు అని అంటుంది శ్వేత. హా సరే, అమ్మ పిలుస్తుంది వెళ్తున్నా అని అంటాడు ఇషాన్. హా బాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది శ్వేత. ఒక్క రోజులోనే ఆ కస్తూరి ఇషాన్ని ఎంత చేంజ్ చేసింది. ఇది ఎన్ని ప్లాన్స్ వేసినా దాని జుట్టు నా చేతిలో ఉంది అని దానికి గుర్తు చేయాలి. ఆ గిరి ఉన్నాడుగా నా గుప్పెట్లో, చెప్తా దాని పని అనుకుంటూ రెడీ అవుతుంది కస్తూరి దగ్గరకు వెళ్ళాలి అని. గుడిలో అమ్మా అటు చూడు, అమ్మాయి గారు వస్తున్నారు. నిజంగా తను చాలా కళగా ఇంకా మంచిగా ఉంది. ఇషాన్ బాబు చాలా అదృష్టవంతుడు. పిచ్చి తులసి, నీకు తెలియంది ఇంకొకటి ఉంది. ఏంటమ్మా అది అని ఆశ్చర్యంగా తులసి అడుగుతుంటే, వాడు ఆ అమ్మాయిని ప్రేమించలేదు, ఊరికే పెళ్లి చేసుకొని వచ్చాడు అని అనిపిస్తుంది నాకు అని సురేఖ గారు అనుమానంగా చెప్తూ ఉంటే, ఏంటమ్మా మీరనేది అని ఆశ్చర్యంగా చూస్తుంది తులసి. అవును తులసి, వాడు శ్వేతను ప్రేమించాడు, తననే పెళ్లి చేసుకుంటా అని నాతో గట్టిగా 2 సంవత్సరాల ముందు చెప్పినవాడు ఇప్పుడు సడన్గా ఇలా పెళ్లి చేసుకుని వస్తే ఆ మాత్రం నాకు తెలీదా? పాపం ఈ అమ్మాయి మా వాడిని పెళ్లి చేసుకుంది, కానీ తనతో వాడు ప్రేమగా కూడా ఉండలేదేమో అనిపిస్తుంది నాకు. పొద్దున కూడా తనకు సింధూరం కూడా పెట్టలేదు, పెట్టినట్లు నటించాడు. ఇప్పుడు ఏం చేద్దామమ్మా, పాపం అమ్మాయి గారు, తనకి ఏ సంతోషం లేదా అని ఆశ్చర్యంగా అడుగుతుంది తులసి. చూద్దాం, నువ్వు వాడిని బాగా గమనిస్తూ ఉండు, అప్పుడు తెలుస్తుంది వాడు ఏం చేస్తున్నాడు అని అని సురేఖ గారు చెప్తారు తులసితో. హా అమ్మా తప్పకుండా, అమ్మా అమ్మాయి గారు వస్తున్నారు అని చెప్తుంది తులసి. హా అనుకుంటూ రామ్మా వాడు అని అడుగుతుంది సురేఖ గారు. వస్తున్నాడు మేడం అని అంటుంది కస్తూరి. మేడం కాదు, అత్తమ్మ అని పిలువు. అత్తమ్మలో అత్త అమ్మ ఇద్దరి బంధం దాగుంది. అత్తలా కొన్ని సమయాల్లో అధికారం చలాయించినా అమ్మగా అన్ని వేళలా ప్రేమగా ఉంటాను అని అంటుంది సురేఖ గారు. మేడం ఏంటి మేడం అని సీరియస్గా అంటుంది సురేఖ. హా అలాగే పిలుస్తాను అత్తమ్మ. ఆ పదం తనకి కొత్తగా ఉంది. తన బంధం ఒక అబద్ధం అని తెలిసినా మేడం నన్ను క్షమిస్తారో లేదో అనుకుంటూ ఉండగానే ఇషాన్ కూడా వచ్చాడు. వెళ్ళమ్మా, నువ్వు వాడు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి రండి అని చెప్తుంది సురేఖ గారు. హా అనుకుంటూ వెళ్ళారు. కస్తూరి ముందు నడుస్తూ, దేవుడా నీకు నేను తెలిసి ఏ అన్యాయం చేయలేదు, కానీ నా జీవితాన్ని అనాథగా పుట్టించావు. ఇప్పుడేమో జీవితంలో ఏ సంతోషం లేకుండా చివరకు ఒంటరిగా ఉండేలా చేశావు. కానీ గిరికి మాత్రం అలా చేయకు. గిరికి ఆరోగ్యం నయమవ్వాలి. తను నడుస్తూ అక్క అని మళ్ళీ నా దగ్గరికి నడుచుకుంటూ వచ్చి ముందులాగా నన్ను గట్టిగా హత్తుకోవాలి. వాడికి అన్ని సంతోషాలు దక్కాలి తండ్రి అని దండం పెట్టుకుంటుంది దేవుడికి. నీ కృప ఎల్లప్పుడూ ఉండాలి వాడిపైన. ఇంకా కార్తీక్ నా తమ్ముడు కాదు, నాకు ఇంకో కొడుకు కార్తీక్. చెత్తకుప్పలో దొరికినప్పటి నుండి వాడిని చాలా ప్రేమగా చూసుకోవడం, వాడు నాకు చాలా దగ్గరవ్వడం జరిగింది. ఇప్పుడు వాడు బుజ్జి బుజ్జి మాటలు మాట్లాడుతూ నన్ను అమ్మా అని పిలుస్తుంటే నిజంగా చాలా హ్యాపీగా ఉంది నాకు. నేను లేకుండా నాతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాడు కార్తీక్. నా జీవితంలో ఏం జరిగినా వాడిని నాకు ఇచ్చి చాలా గొప్ప పని చేశావు. కార్తీక్ జీవితాంతం నాతో ఉండేలా చెయ్యి. కార్తీక్ని నేను అందరికీ దూరంగా తీసుకుని వెళ్ళి తనతో హ్యాపీగా జీవితం గడిపేలా చేయి అనుకుంటూ దేవుడికి మొక్కుతూ తిరుగుతూ ఉంది. వెనక వస్తున్న ఇషాన్ని పట్టించుకోకుండా. హలో, మరి దేవుణ్ణి కూడా అంతలా ఇబ్బంది పెట్టకు. ఈపాటికే ఆయన చెవులు చిల్లులు పడి ఉంటాయి. అవును, మీలాంటి దుర్మార్గుల నుండి తప్పించుకోవాలంటే ఆ మాత్రం మాట్లాడాలి కదా అని అంటుంది కస్తూరి. నేను దుర్మార్గుడినా అని అంటాడు ఇషాన్. కొత్తగా చెప్పాలా? అయినా దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదేనేమో.
దుర్మార్గులే ఇలా అడిగితే ఏం చెప్పగలం అని అంటుంది కస్తూరి. గుడిలో ఉన్నావు కాబట్టి బ్రతికిపోయావు, లేకపోతే నిన్ను అని అంటాడు ఇషాన్. అబ్బో, లేకుంటే ఏం చేస్తారో అని అంటుంది కస్తూరి. అదా, నీ నడుము పైన ఉన్న పుట్టిమచ్చం తాకి ఇంకా అని ఆగిపోతాడు ఇషాన్. ఏంటి, ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటుంది కస్తూరి. అదే, నీ నడుముకి ఇంకా రవికకి మధ్య ఉన్న చిన్న పుట్టిమచ్చ గురించి అని ఇషాన్ అంటుంటే అప్పుడు తన చీరను సర్దుకొని చెప్పు తెగుతుంది అని అంటుంది కస్తూరి. ఇక్కడ అవి వేసుకోరు కదా, మరి ఎలా కొడతావు అని ఆలోచిస్తున్నట్టు నటిస్తాడు ఇషాన్. పరాయి ఆడవాళ్ల గురించి ఇలా మాట్లాడడానికి సిగ్గులేదు మీకు అని అంటుంది కస్తూరి. పరాయి వాళ్ళు ఎవరున్నారిక్కడ అని అంటాడు ఇషాన్. నేను మీకు ఏమవుతా చెప్పండి. మీరు సార్, నేను ఒక వర్క్ చేసే ఎంప్లాయీని అని అంటుంది కస్తూరి. అవునా, ఉండు, అమ్మని పిలుస్తా, అప్పుడు తానే చెప్తుంది నువ్వెవరో నాకు ఏమవుతావో అని. ఏ మాటకి ఆ మాట. నువ్వు చాలా బాగున్నావు చీరలో, తెలుసా, చాలా అందంగా ఉన్నావు అని అంటాడు ఇషాన్ నవ్వుతూ. మీతో మాట్లాడటం నాది తప్పు అని అంటుంది కస్తూరి. తెలుసుకున్నావుగా, ఇప్పటి నుండి అయినా కాస్త ఆ మాటలు ఆపు. నాకు చాలా చిరాగ్గా ఉంటుంది. నీ ప్రక్కన ఉండాలని ఉంటుంది, కానీ ఈ మాటలే నాకు ఇబ్బంది కలిగిస్తుంది అని అంటాడు ఇషాన్. ఏంటి, నా పక్కన ఎందుకు ఉండాలనుకుంటున్నారు మీరు? పిచ్చిగాని పట్టిందా? వెళ్ళి మంచి డాక్టర్కి చూపించుకోండి అనుకుంటూ వెళ్తూ ఉంది కస్తూరి. అలా వెళ్తున్న తనను చూస్తూ, ఎందుకో నిన్ను చూసినప్పటి నుండి నాలో తెలియని భావం మొదలవుతుంది. నువ్వు కూడా అందరి అమ్మాయిల్లాగే అనుకున్నా, కానీ నువ్వు అలా కాదు, అందరూ అలా ఉండరు అని నాకు తెలియజేశావు. నేను నీతో ఉంటే ఏదో తెలియని హ్యాపీనెస్ ఉంటుంది, మరి ఏంటో అని అనుకుంటూ తనను చూస్తూ నడుస్తున్నాడు ఇషాన్. అలా ఇషాన్ కస్తూరిని చూస్తూ నడుస్తున్న దానిని ఒక వ్యక్తి ఫోటో తీసి శ్వేతకు పంపించాడు. ఆ ఫోటోను చూస్తూ అబ్బో, చాలా దూరం వచ్చింది. ఇషాన్ ఫేస్లో ఏదో కొత్త ఫీలింగ్ కనిపిస్తుంది. అది నాతో ఉంటే ఎప్పుడూ రాలేదు. కస్తూరి, నిన్ను ఏం చేస్తానో చూడు, నీ జీవితాన్ని నీకు కాకుండా చేస్తాను, నువ్వు నా కంట్రోల్లో ఉండేలా చేస్తాను. ఇప్పుడు నిన్ను ఇషాన్కి దూరంగా పెట్టడం నాకు పెద్ద పనేం కాదు అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది శ్వేత. ఇప్పుడిప్పుడే ఇషాన్లో మొదలైన ప్రేమను శ్వేత లేకుండా చేస్తుందా? అసలే జీవితంలో ఏ సంతోషాలు లేని కస్తూరికి మళ్ళీ బాధలే స్వాగతం పలుకుతాయా అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.